నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పింఛను డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయం. దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దే పంపిణీ. ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించాలని కూటమి నేతల డిమాండ్. 33 మంది మృతికి కారణమైన సీఎస్ను తొలగించాలని ఈసీకి వినతి. జగన్ ప్యాలెస్ ను కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందన్న చంద్రబాబు. రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారని ఆగ్రహం. వైకాపా పాలనలో అంతా దోపిడీ, మాఫియాలేనన్న షర్మిల. మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతారని ప్రశ్న. ఐదేళ్లలో ప్రజలకు ఎంతో మంచి చేశామన్న జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకము గుర్తురాదని విమర్శ. నవాబులు, నిజాంల అరాచకాలపై కాంగ్రెస్ మాట్లాడదన్న మోదీ. ఓట్ల కోసమే స్వాతంత్ర పోరాటాల పుస్తకాలు రాయించిందని విమర్శ. భారత ఆర్థిక వృద్ధిలో మోదీ గొప్పతనమేమీ లేదన్న చిదంబరం. ప్రధానిగా ఎవరున్నా 3వ స్థానానికి ఎదగటం ఖాయమని వ్యాఖ్య.